మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. భృగుపత్ని మరణించిన వార్త భృగువుకి తెలిసింది. వలవలా ఏడ్చాడు. సత్వగుణ సంపన్నుడైన విష్ణుమూర్తికి ఇంతటి తామసమా, ఇంతటి అకృత్యం ఎలా చేయగలిగాడు అని ఆశ్చర్యపోయాడు. స్త్రీ అని చూడకుండా బ్రాహ్మణ వంశంలో పుట్టింది అని గమనించకుండా, నిరాపరాధి అని గ్రహించకుండా నా భార్యను సంహరించాడు కనుక, నన్ను విదురుణ్ణి చేశాడు కనుక విష్ణుమూర్తిని శపించాల్సిందే అనుకున్నాడు. ప్రేరణ ఇంద్రుడిదే అయినా పాపం చేసిన వాడు విష్ణువే కనుక అతన్ని శపించాలి అని నిర్ణయించుకున్నాడు భృగువు. మధుసూదన, నువ్వు మోసగాడివి. నిన్ను సాత్వికుడు అనుకుంటున్న వాళ్ళంతా వట్టి మూర్ఖులు. నీ తమోగుణం నాకు ప్రత్యక్షంగా తెలిసొచ్చింది. నా ఇల్లాలిని అకారణంగా సంహరించి నా గుండెల్లో చిచ్చు రగిల్చావు కనుక నువ్వు మర్త్యలోకంలో పదే పదే జన్మిస్తూ గర్భవాస దుఃఖాన్ని అనుభవించుగాక అని భృగువు శపించాడు విష్ణువుని. జన్మేజయ, భృగువు ఇచ్చిన శాప కారణంగా విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తవలసి వచ్చింది. భూలోకంలో ధర్మగ్లాన్ని సంభవించినప్పుడల్లా హరి అవతరించి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠితం చేస్తూ ఉంటాడు. దానికేమి, అది అలా ఉండని. జన్మేజయ, ఇక్కడ ఒక అత్యద్భుతమైన సన్నివేశం జరిగింది, విను. భృగు మహర్షి విష్ణుమూర్తిని అలా చెప్పించి తన భార్య శిరస్సును త్వరగా మొండానికి అతికించాడు. దేవి, విష్ణువు నిన్ను సంహరిస్తే నేను బతికించుకుంటాను. ఇదే నా ప్రతిజ్ఞ. నేను ధర్మం తప్పనివాడినైతే, శీల సంపన్నుడినైతే, ఆడి తప్పనివాడినైతే నా భార్య జీవించుగాక, నా తేజస్సు దేవతలంతా గ్రహింతురుగాక అంటూ శీతలోదకాలు తిలకరించాడు. మరుక్షణం ఆ తపస్సుని లేచి కూర్చుంది. నిద్ర నుంచి లేచినట్టు చిరునవ్వుతో నిలబడింది. సృష్టి అంతా సంతోషించింది. సాధు సాధు నినాదాలతో దంపతులను అభినందించింది. భార్య పట్ల భృగు మహర్షికి ఉన్న ప్రేమకు, తపశ్శక్తికి అందరూ ఆనందాశ్చర్యాలు ప్రకటించారు. దేవతలు విస్మయం పొందారు. ఇంద్రుడికైతే మరింత భయం పట్టుకుంది. కావ్యుడి తపస్సు ముగింపు వచ్చింది. మంత్రం సిద్ధిస్తుంది. దాంతో ఏం చేస్తాడో, తండ్రిని మించిన శక్తిశాలి అవుతాడు. ఎలాగబ్బా అని తలుచుకుంటూ కూర్చున్నాడు. విరుగుడేమిటో, ఏం చేస్తాడో తెలుసుకొని దారేమిటో ఏమీ తోచలేదు. పాత ఉపాయమే కొత్త మనవితో ప్రయోగిద్దాం అనుకున్నాడు. సొంత కూతురు జయంతిని పిలిచాడు. ముఖానికి నవ్వు పులుముకున్నాడు. జయంతి, నేను శుక్రాచార్యుడికి కన్యాదానం చేశాను. అతడిప్పుడు తీవ్ర తపస్సులో ఉన్నాడు. నువ్వు వెళ్ళి పరిచర్యలు చెయ్యి. అతన్ని భర్తగా స్వీకరించు, ఆరాధించు, మనస్సు దోచుకో, నీకు వివసుని చేసుకో. ఇది నేను స్వప్రయోజనం చేస్తున్నానని పని. అంచేత కాదనకుండా అంగీకరించి నా భయం తొలగించు. తండ్రి అంతర్యాన్ని గ్రహించిన జయంతి సరే అని అంగీకరించింది. సరాసరి శుక్రాచార్యుడి సన్నిధికి వచ్చింది. పొగలో తలకిందుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నాడు. పొగ జారిపోయాడు. చెమటలు కక్కుతున్నాడు. అరిటాకులతో వింజామర వీచింది. శుభ్రమైన శీతలోదకాలు తెచ్చి త్రాగడానికి అందించింది. ఎండ సోకకుండా పైట చెంగు అడ్డు పెట్టింది. మధుర ఫలాలను ఎంచి కోసి తెచ్చి భక్తితో ప్రేమతో అందించింది. నిత్యకర్మానుష్ఠానికి కుసుమాలు సమర్పించింది. చిగురాకులతో మెత్తని శయనం ఏర్పరిచింది. ఆదరంతో సేవలు చేసిందే తప్ప ఏ వికారాలు ఏనాడు ప్రదర్శించలేదు. శపిస్తాడని భయపడింది. అతడి మనసు రంజిల్లేటట్లు స్తుతులు చేసింది. అనుక్షణం ప్రియంగా మాట్లాడింది. ఉదయం అతడు లేచేసరికి ఆచమనోదకం సిద్ధంగా ఉంచడం మొదలుకొని సకల ఉపచారాలు అతడి మనస్సుకి అనుకూలంగా చేస్తోంది. నిర్వికార చిత్తంతో బ్రహ్మచర్య దీక్షతో చేస్తోంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంద్రుడిలో ఆతృత పెరిగింది. యుతాత్ముడైన శుక్రుడి ప్రవృత్తిని మనస్సు తెలుసుకోవడం కోసం మరికొందరు సేవకులను నియోగించాడు. కావ్యుడి 1000 ఏళ్ల తపస్సు నిర్విఘ్నంగా పూర్తయింది. మహేశ్వరుడు సంతోషించాడు. ప్రత్యక్షం అయ్యాడు. దివ్యవరాలు ఇచ్చాడు. అవధ్యత్వం, సర్వజ్ఞత్వం, మనస్సులో ఉన్నది తెలుసుకోగలగడంతో సహా అనుగ్రహించాడు. అంతర్ధానం అయ్యాడు శివుడు. శుక్రుడు సంతృప్తి చెందాడు. పక్కనే నిలబడి ఉన్న జయంతిని చూశాడు.
నువ్వెవరి అమ్మాయివి? పేరేమిటి? ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీ పని ఏమిటి? అందమైన కన్నుల చిన్నదాన, నీ కోరికేమిటో చెప్పు. ఎంత దుష్కరమైనా తీరుస్తాను. నీ సేవలకు సంతృప్తి చెందాను. వరం కోరుకో అన్నాడు. జయంతి ముఖం ఆనందంతో కళకళలాడిపోయింది. రవ్వంత సిగ్గుపడుతూ బదులు పలికింది. ఏ భగవాన్, నేను ఏ పని మీద వచ్చానో నువ్వు తపశ్శక్తితో గ్రహించలేకపోతున్నావా? జయంతి, ఎరుగుదును. అయినా నువ్వు చెబితే వినాలనుంది. నీ మనస్సులో ఉన్నదేమిటో నిస్సంకోచంగా చెప్పు. నీకు భద్రమగుగాక. మహాముని, నేను ఇంద్రుడి కూతుర్ని. మా తండ్రి నీకు సమర్పించాడు. నా పేరు జయంతి, జయంతుడి చెల్లెల్ని. నాకు నీపై మనసైంది. ధర్మబద్ధంగా నన్ను స్వీకరించి ప్రేమతో ఆనందింపచెయ్యి. భామిని, అలాగే, అంగీకరిస్తాను. అయితే గడువు కేవలం 10 ఏళ్ళు మాత్రమే. అదృశ్య రూపంలో ఇక్కడే క్రీడిద్దాం. ఆ నియమానికి జయంతి అంగీకరించింది. ఇంటికి తీసుకువెళ్ళి శుక్రుడు వివాహం చేసుకున్నాడు. తన మంత్రశక్తితో ఇద్దరు అదృశ్యులై హేచ్ఛగా క్రీడిస్తున్నారు. శుక్రాచార్యుడు కృతార్థుడై మంత్రశక్తితో ఇంటికి తిరిగి వచ్చాడనే వార్త తెలిసి దైత్యులంతా పరుగున వచ్చారు. ఆశ్రమం అంతటా గాలించారు. గురుడు కనిపించలేదు. అదృశ్య రూపంలో ఉన్నాడని వారికి తెలియదు. ఆశగా మళ్ళీ వెతికారు. కనిపించలేదు. నిమనస్కుడై భగ్న మనోరథుడై కాళ్ళు ఈడ్చుకుంటూ స్వగృహానికి వెళ్ళారు. దేవేంద్రుడు బృహస్పతితో మంతనాలు జరిపాడు. కావ్యుడు జయంతితో శృంగార భోగాలు అనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు. 10 ఏళ్ల సమయం ఉంది. ఈలోగా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఆలోచించి మంచి ఉపాయం చెప్పమని అడిగాడు. మాయా విద్యతో దానవులను ప్రలోభపెట్టి దేవకార్యం నిర్వర్తించమన్నాడు. బృహస్పతి సరే అన్నాడు. శుక్రాచార్యుడు రూపంగా ధరించి రాక్షసులను సమీపించాడు. గురువుగారు వచ్చారనుకుని దైత్యులు సంబరపడ్డారు. పాదాభివందనాలు చేశారు. వాళ్లతో, దైత్యులారా, స్వాగతం. మీ క్షేమం కోరి 1000 ఏళ్ల కఠినియమాలతో తీవ్ర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి దివ్యవరాలు పొందాను. ఆ మాట వినగానే దైత్యులు ఆనందంతో చిందులు తొక్కారు. కరతళాధ్వనులతో కోలాహలం చేశారు. బాధలన్నీ అప్పుడే తీరిపోయినట్టుగా పొంగిపోయారు. పదే సాష్టాంగపడ్డారు. జనమేజయుడికి మనసు కొత్తలాడింది. ఏమిటి మోసాలు? దేవతలు కూడా ఇంతేనా అనుకున్నాడు. వ్యాసుడిని అడిగాడు. వ్యాసమహర్షి, శుక్రాచార్యుడి రూపంలో ఉన్నటువంటి బృహస్పతి అటుపైన ఏం చేశాడు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. కానీ సాక్షాత్ దేవతల గురువు, అంగీరసుడి తనయుడు, సకల ధర్మశాస్త్రవేత్త బృహస్పతి ఇలా నైవంచనకు దిగడమేమిటి? దేవేంద్రుడు సరే, దేవగురువు ఇలా చెయ్యొచ్చా? 10 మందికి చెప్పాల్సిన వాడు తానే పాడి తప్పితే ఎలా? సర్వధర్మాలకి మూల కారణం సత్యమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పరమాత్మ సాక్షాత్కారానికి కూడా సత్యమే సాధకమని చెప్తున్నారు మునీశ్వరులు. అన్నీ తెలిసి బృహస్పతి అసత్యానికి పాల్పడితే ఇక ఈ సృష్టికి సత్యం పలికే సంసారి ఉంటాడా? స్వార్థం కోసం కుక్షుంబరులై తపస్సులు కూడా అసత్యాలు పలకడమే. శిష్యులు లేకపోతే ఇక వేద ప్రమాణం ఏమైపోవాలి? శిష్యులే లేకపోతే ఇంక ఈ వేద ప్రమాణాలు ఎందుకనమాట. ఇవేవి అనిపించట్లేదా బృహస్పతికి? దేవతలు సాత్వికులని, మానవులు రాజసులని, వసుపక్షాదులు తామసులని మునులు విభజించారు కదా. అటువంటి దేవగురువు ఎంత సాత్వికంగా ఉండాలి? స్వయంగా మిథ్యావాది అయితే ఇక రాజస తామస గుణాల సత్యవాది ఎవడుంటాడు? ఎక్కడుంటాడు? మహర్షి, అసలు ధర్మ పరిస్థితి ఏమిటి? నాకు ఒక పెద్ద సందేహం పట్టుకుంది. జగత్రయ మిథ్యాభిభూతమే అయితే ప్రాణకోటి గతి ఏమిటి? విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, ఇంకా సురనాయకులు అందరూ ఎదుటివారిని మోసగించడంలో నేర్పర్లే. కామక్రోధాలకు, లోభమోహాలకు లొంగిపోయిన వాళ్లే. తపోధనులై మునులు వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్ర, బృహస్పతిలే పాపాలకు పాల్పడ్డారంటే ధర్మానికి ఇంక గతి ఏమిటి? ఇంద్రుడు, అగ్ని, చంద్రుడు, కడక బ్రహ్మదేవుడు,
పరకాంతామోహితులయ్యారు. అసలు ఆర్యత్వం అనేది ఈ భువనత్రయంలో ఎప్పుడైనా ఉందా? ఎవరి మాటకును ఉపదేశించి స్వీకరించాలి, ఎవరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. దేవతలు మునులు అందరికందరే. అయితే ఇక చేసేది ఏమిటి? జనమేజయుడి ఆవేదన వ్యాసమహర్షి అర్థం చేసుకున్నాడు. అతడి ప్రశ్నలకు అర్థం లేకపోలేదు, ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే ఓపికగా సమాధానం చెప్పారు. జనమేజయ, త్రిమూర్తులేమిటి, ఇంద్ర బృహస్పతులేమిటి, దేహదారి అయితే చాలు, ఎవరికైనా వికారాలు తప్పవు. విష్ణుమూర్తి రాగి, శివుడు రాగి, బ్రహ్మ కూడా రాగ సంయుతుడే. రాగవంతుడు చెయ్యని అకృత్యమంటూ ఏముంటుంది? కాకపోతే చాతుర్యం ఉన్నవాడు పైకి జనక మహారాజులా కనిపిస్తాడు, గొప్పగా నటిస్తాడు. అయితే అది అట్టే కాలం సాగదు. సంకట పరిస్థితి వచ్చినప్పుడు అసలు రంగు బయటపడుతుంది, స్వగుణం వెల్లడవుతుంది. సాగదు కదా. కారణారాహిత్యంగా కార్యం ఉండదు. కారణగుణాలు కార్యానికి సంక్రమిస్తాయని నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బ్రహ్మాదుల ఉత్పత్తికి కారణమైన గుణాలు వారి ప్రవృత్తులతోనూ ప్రతిఫలిస్తాయి. దేహం ఉన్నంత వరకు తప్పదు. అయితే పరోపదేశ వేళలో విస్పష్టంగా అందరూ శిష్టులే. తమ దాకా వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జారిపోతారు. కామ, క్రోధ, లోభ, ద్రోహ, మాత్సర్య అహంకారాలు వదిలిపెడితే కానీ దేహదారి ఒక్కడు నాకు ఇంతవరకు కనిపించలేదు. వదిలిపెట్టేవాడనమాట. ఈ సృష్టి, ఈ ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది, మరోలా ఉండదు కూడా. అంతా శుభాశుభమయం కదా. విష్ణుమూర్తినే చూడు, ఒక్కొక్కప్పుడు దారుణ తపస్సు చేస్తూ ఉంటాడు, మరొకప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవితో క్రీడిస్తూ ఉంటాడు, ఇంకొకప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తాడు. కరుణాసింధువై లోకక్షేమం కోసం శరాఘాతాలు తింటూ ఉంటాడు, జయాపజయాలు రుచి చూస్తూ ఉంటాడు, సుఖదుఖాలు అనుభవిస్తాడు. ఒకప్పుడు శాస్త్ర అయిపోయి హాయిగా నిద్రిస్తుంటాడు. సమయం వచ్చినప్పుడు తనంతట తానే మేల్కొంటాడు. ఇంద్రుడు అంతే, ఒకప్పుడు యజ్ఞాలు చేస్తాడు, మరొకప్పుడు యుద్ధాలు చేస్తాడు. శివుడు, బ్రహ్మ, ఇంకా దేవతలు, మునులు వీళ్ళంతా తమ తమ ఆయుర్దాయం మేరకు ఆయా వినిర్మణాల్లో సంచరిస్తూ ఉంటారు. రాత్రి అయ్యేసరికి స్థావరజంగాత్మైన ప్రపంచం చైతన్యాన్ని కోల్పోతుంది, సూర్యోదయంతో మేల్కొంటుంది. అలాగే బ్రహ్మాదులు కూడా తమ ఆయుష్ తీరేసరికి నశిస్తారు, మళ్ళీ ప్రభవిస్తారు. అంచేత దేహదారులందరికీ కామాది భావాలు సహజం. ఇందులో ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమీ లేదు. పరమార్థం తెలుసుకుని ఈ కామక్రోధాల నుంచి విముక్తి పొందిన పురుషుడు ఈ సంసారంలో ఎక్కడా కనపడ్డు. అది చాలా దుర్లభం. బృహస్పతి భార్యని చంద్రుడు స్వీకరించాడు, మళ్ళీ చంద్రుడి నుంచి బృహస్పతి స్వీకరించాడు. ఇలాగే ఈ సంసార చక్రంలో లోభమోహాదులకు లొంగిపోయి మునుగుతూ తేలుతూ ఉంటారు అందరూ. గృహస్థాశ్రమంలో ఉండి సర్వసంగ పరిత్యాగిలా విముక్తుడిగా స్వేచ్ఛగా సంచరించగలడం అసంభవం. అంచేత సకల ప్రయత్నాలు చేసి సంసారం నిస్సారం అని తెలుసుకొని దాన్ని విడిచిపెట్టి సచ్చిదానంద రూపుడైన జగజ్జన్ని ఆరాధించడమే ఉత్తమోత్తమం. ఈ జగత్తంతా ఈ మాయాశక్తితో ఆచ్ఛాదితమై ఉంది. ఉన్మత్తుల్లా, మధురపానమత్తుల్లా నరుడు ఈ మాయలో కొట్టుకు ఉంటాడు. ఈ మాయ నుంచి బయటపడాలంటే ఆ మహామాయను ఆరాధించడం ఒక్కటే తరుణోపాయం. మాయను సృష్టించింది ఆవిడే కనుక దీని నుంచి విముక్తి కలిగించవలసింది కూడా ఆవిడే, మరొక మార్గం లేదు. ఆవిడకు దయ కలిగేంతవరకు మనం ఆరాధించవలసిందే. ఆవిడ కన్నా దయామయులు లేరు. ఆ కరుణాసాగరాన్ని మాయామర్మం లేని భక్తితో ఆరాధిస్తే వెంటనే ఆమె కరుణిస్తుంది. దుఃఖాలు తొలగి సుఖాలు కలుగుతాయి, జీవన్ముక్తి లభిస్తుంది. అతి దుర్లభమైన మానవ జీవనాన్ని పొంది జగదీశ్వరుని సేవించుకోలేని వారు నిచ్చెనపై కొండ నేలకు రాలపడ్డవారితో సమానం. అహంకారావృతమైన, గుణత్రయ సమన్వితమైన, అసత్య సంబద్ధమైన ఈ సంసారం నుంచి మరొక మార్గాన ముక్తి లభించడం కల్లా. అంచేత అన్నింటినీ విడిచిపెట్టి అందరూ భువనేశ్వరిని ఆరాధించాలి. వ్యాసుడు చెప్పిన ఈ ఉపదేశం జనమేజయుడికి నచ్చిందో లేదో కానీ మళ్ళీ కథలోకి వచ్చాడు. శుక్రాచార్యుడు రూపం ధరించిన రాక్షసుల మధ్య వెళ్ళిన బృహస్పతి ఏం చేశాడు? శుక్రుడు ఎప్పుడు తిరిగి వచ్చాడు? ఏం జరిగింది? ఈ వివరాలు చెప్పమని అర్థించాడు.
వ్యాసుడు వివరించాడు. జనమేజయ, బృహస్పతి శుక్రాచార్య రూపంలో ధరించి వెళ్ళాడు కదా. రాక్షసులంతా నిజంగా గురువే అనుకున్నారు. అతడు నమ్మి మంత్రోపదేశం కోసం కాళ్ళు పట్టుకున్నారు. లోపగుణం ఎవరికైనా ఎంతైనా సమ్మోహితులను చేస్తుంది కదా. దాంతో మోసపోయారు. బృహస్పతి ఏ మంత్రోపదేశమూ చెయ్యలేదు. కాలం గడుస్తోంది. జయంతితో సంసారం 10 ఏళ్ళు గడువు ముగింపు వచ్చింది. శుక్రాచార్యుడికి శిష్యులు జ్ఞాపకం వచ్చారు. ఆశగా నా రాక కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటారు కదా అని అనుకున్నాడు. వెంటనే వెళ్ళి వాళ్ళని చూడాలి. పాపం భయాతురులై ఇంతకాలం ఎలా కాలం గడిపారో. వాళ్ళు నా భక్తులు, వాళ్ళకి దేవతల వల్ల భయం అనేది ఉండకూడదు అనుకున్నాడు. కర్తవ్యం గుర్తొచ్చింది. జయంతితో చెప్పాడు. అందమైన కన్నులు గల ఓ చారులోచన, మన 10 ఏళ్ల గడువు పూర్తయిపోయింది. నేను బయలుదేరుతున్నాను. నా శిష్యుని చూడాలి. త్వరగా తిరిగి వస్తాను. నీ దగ్గరికే వస్తాను. జయంతి అంగీకరించింది. నీ ఇష్టం, వెళ్ళు అంది. ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ధర్మలోపం జరగనివ్వను. నిస్సంకంగా వెళ్ళిరా. జయంతి మాటలకు సంతోషించాడు శుక్రుడు. వెంటనే బయలుదేరాడు. హుటాహుటిన శిష్యులను చేరుకున్నాడు. వారి పక్క ఉన్న బృహస్పతిని చూశాడు. తన రూపం ధరించి బృహస్పతి తన శిష్యులకు వేదానిందపరాలైన జైన ధర్మాలను ఉపయోగిస్తున్నాడు. రాక్షసులారా, మీకు నిజం చెప్తున్నాను, హితం చెప్తున్నాను. అహింసో పరమోధర్మ. అందుకని ఎంతటి ఆకుతాయిలైనా సరే చంపకూడదు. యజ్ఞయాగాల్లో పశుహింస చెయ్యవచ్చునని వేదాలు చెప్పే మాట కేవలం భోగపరాయణ బ్రాహ్మణులు కల్పించింది. దాన్ని నమ్మకండి. అహింసయే ఉత్తమోత్తమ ధర్మం. ఇలాంటి సూక్తులను ప్రబోధిస్తున్నాడు శుక్రరూపధారి అయినటువంటి బృహస్పతి. ఆ రూపానికి, ఆ ఉపదేశానికి ఆశ్చర్యపోయాడు అసలైన భృగువు. వీడు దేవగురువు బృహస్పతి, నా ప్రథమ శత్రువు. నా రూపంలో వచ్చి నా శిష్యులను వంచాడు. చీచి, లోపగుణం ఎంత చెడ్డది! ఎంతటి అకృత్యాన్నైనా చేయిస్తుంది. నిజానికి నరకద్వారం ఇదే. దీని ప్రేరణకు లొంగి గురువుగా కూడా పాపచింతాపరాయణుడే అనృతాలు పలుకుతున్నాడు. దేవతలకు గురువై, ధర్మశాస్త్ర ప్రవక్తుడై బృహస్పతి ఇలా పరరూపధారణ చేసి పరవంచన పూనుకున్నాడంటే, పాషండామతాన్ని పోషిస్తున్నాడంటే, లోభంలో మనస్సు కలుషితమై ఎంతకైనా దిగజారుతాడు, ఏమైనా చేస్తాడు అన్నమాటే కదా. నటుడు నా వేషం ధరించి నా శిష్యుల్నే నమ్మించి వంచాడంటే నన్ను వంచినట్టే అవురా. ఎంత నేర్పరి! బృహస్పతి పాటలు చూస్తే శుక్రాచార్యుడికి నవ్వు వచ్చింది. నవ్వుతూ వాళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాడు. దైత్యులారా, బృహస్పతి చేతిలో ఏమిటి మీరంతా ఇలా ఇంత తేలిగ్గా ఎలా మోసపోయారు? నేను మీ గురువుని, శుక్రుణ్ణి. ఇంత దేవకార్యం చక్కబెట్టడానికి వచ్చిన బృహస్పతి మద్యపానమత్తుల్లా మీరు మోసపోయారు. వీడి మాటల్ని నమ్మకండి. దొంగ వేషాలు వేసి వచ్చి నా రూపంలో వచ్చాడు. రండి, వీడిని వదిలేసి అలా వచ్చేయండి అన్నాడు. రాక్షసులకు ఉన్న మతి కాస్త పోయింది. ఇద్దరిని మార్చి చూస్తున్నారు. ముమ్మూర్తులా ఇద్దరు ఒక్కలాగే ఉన్నారు. ఎవరు నిజమైన శుక్రుడో తేల్చుకోలేకపోతున్నారు. కలవరపడ్డారు. ఇది గమనించి బృహస్పతి, ప్రియ శిష్యులారా, నేనే మీ గురువుని. వీడెవడో నా రూపం ధరించి వచ్చాడు. బహుశా బృహస్పతి అయి ఉంటాడు. మిమ్మల్ని వంచి దేవతలకు ప్రియం చేద్దామని వచ్చి ఉంటాడు. సందేహం లేదు. వీడి మాటలు నమ్మకండి. అటు వెళ్ళకండి. ఇక్కడే ఉండండి. శివుడు నేర్పిన దివ్య విద్యను మీకు ఉపదేశిస్తాను. దేవతా విజయం సాధించబెడతాను. ఈ మాటలనే రాక్షసులు విశ్వసించారు. బృహస్పతినే శుక్రుడు అనుకున్నారు. గురువునిగా అంగీకరించారు. అసలు శుక్రుడిని నకిలీగా భావించారు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇతడు మా గురువు, మా హితుడు, ధర్మాత్ముడు. మా కోసం 1000 ఏళ్ళు ఘోర తపస్సు చేసిన దయాశాలి. మాకు కనువిప్పు కలిగించి తెలివితేటలను
ప్రసాదించినటువంటి గురువుత్తముడు. గడిచిన 10 ఏళ్ల నుంచి విద్యావిద్యలు నేర్పుతున్నాడు. నువ్వెవరివో కుహానా శుక్రుడివి, మా గురువు కాదు. మర్యాదగా వచ్చిన దారిని దయచేయి, లేదంటే తగిన శాస్తి చేస్తాం అని బెదిరింపులతో దైత్యులంతా ముక్తకంఠంతో అన్నారు. శుక్రాచార్యుడికి ఒళ్ళు మండింది. చెప్పించాడు. మూడులారా, నేనెంత చెప్పినా నిజం తెలుసుకోలేకపోతున్నారు కదూ. నా మాట నమ్మటం లేదు కనుక ఊరు పేరు లేనివారై పరాభవాలు అనుభవింతురుగాక. నన్ను తిరస్కరించి అవమానించిన దానికి ఫలం త్వరలో అనుభవిస్తారు. అప్పుడు తెలుస్తుంది మీకు ఈ బృహస్పతి చేసిన మోసం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నారు. అనుభవించండి అంటూ ఆ భృగుతనయుడు శుక్రాచార్యుడు రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. బృహస్పతికి ఆనందమే ఆనందం. అయితే అది పైకి కనబడనివ్వకుండా నిగ్రహించుకున్నాడు. రాక్షసులకు రాక్షస గురువే శపించాడు కనుక ఇక తాను అక్కడ ఉండవలసిన అవసరం లేదనుకున్నాడు. శుక్రరూపం విడిచిపెట్టేసి స్వీయ రూపం ధరించి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. దైత్యులు శాపగ్రస్తులయ్యారు. ఇవాళ నిరాధారులు కాబట్టి వెంటనే దండెత్తి మని ఇంద్రుడికి సలహా ఇచ్చాడు. ఇంద్రులు దేవతలు గంతులు వేశారు. అందరూ కలిసి ఆలోచించి దండయాత్రకు బయలుదేరారు. ఇది ఈరోజు పారాయణం. ఇంతటితో స్వస్తి.